సుడిగాలి సుధీర్ మనందరికీ జబర్దస్త్ కామెడీ షోలో వాళ్ళు స్కిట్ల ద్వారా ఈ సుడిగాలి సుధీర్ అనే అతను మనందరికీ బాగా పరిచయస్తుడు. అలానే ఒక 2, 3 సినిమాల్లో కూడా ఈ నేపథ్యంలో ఇవి జబర్దస్త్ చేసిన దాంతో అతను ఉన్న ఆహ్, కాస్త ఫాలోయింగ్ దాంతో సినిమాల్లో హీరోగా కూడా 2, 3 సినిమాల్లో చేయటము, తర్వాత అవంటే పెద్దగా ఆడలేదు గానీ మళ్ళీ ఈ కామెడీ స్కిట్లు చేసుకోవటం ఇటువంటివి అతను చేయటం. ఆటిల్లో ఈ బుల్లితెరలో అయితే సుధీర్‌కి కొంచెం కమెడియన్‌గా మంచి గుర్తింపు ఉంది. అలానే జబర్దస్త్‌లో రష్మికి అతనికి ఏదో ఒక లవ్ ట్రాక్ ఉన్నట్టు అది వాళ్ళు అలా దాన్ని రన్ చేసి కొంతకాలం అంటే క్రేజ్ కోసమును వ్యూవర్‌షిప్ కోసం అది నడిపించడం ఇది అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఈ జబర్దస్త్ చేసే ఈ సుధీర్ రీసెంట్‌గా జీటీవీలో ఈ మధ్య కాలం మొన్న అతను చేసిన 'సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్' అనే ఒక చిన్న స్కిట్‌లో మనకి పాతకాలంలో హీరోయిన్‌గా బాగా పాపులర్ అయిన రంభ ఆ హీరోయిన్ రంభని మాజీ హీరోయిన్ ఆమెని తీసుకురావటం ఆ షోకి. దానిలో ఆమెని నంది కొమ్ముల మధ్యలోంచి మనం ఏదైతే శివాలయంలో ఎళ్లి శివుడిని దర్శించుకుంటామో అలా ఆమెను చూడటము. ఇది ఒక వివాదానికి దారితీసింది. అంటే గతంలో ఇప్పుడు 'బావగారు బాగున్నారా' సినిమాలో చిరంజీవి అలా శివాలయానికెళ్ళి అది చూస్తే శివుడిని చూస్తున్న క్రమంలో మధ్యలో ఆమె ఈ రంభ హీరోయిన్ క్యారెక్టరు అక్కడ రావటము, ఆహ్, దేవుడిని చూసే క్రమంలో అతను ఈ రమ్మని చూడటము. ఇది ఆ సినిమాలో అది ఒక సీనుంది. దాన్నే రెప్లికాగా ఈ స్కిట్‌లో ఇతను అందులో నుంచి రమ్మని చూడటం డైరెక్ట్‌గా ఇటువంటివి ఆ స్కిట్‌లో ఉండటంతో ఇప్పుడు విమర్శలకు దారి తీసింది. అట్లానే హిందూ సంఘాలు హిందూ సంఘాలు అలానే హిందూ మతాన్ని అవలంబించే వాళ్ళలో కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అది యాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది. అట్లానే ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళు గానీ, దాన్ని డైరెక్ట్ చేసిన వాళ్ళు గానీ, వాళ్ళెవరు బయటికి కనబడరు. కానీ వీళ్ళది ఎంత తప్పుందో వాళ్ళది అంతే. ఇంకొంచెం ఒక పర్సెంట్ ఎక్కువే వాళ్ళది తప్పుంటుంది. ఈ స్క్రిప్ట్ రాసిన వాళ్ళది గానీ, డైరెక్షన్ చేసిన వాళ్ళది గానీ. కానీ ఈ ఎవరైతే యాక్ట్ చేశారో వీళ్ళేందంటే అనుక్షణం ఎందుకంటే వీళ్ళే విమర్శలకి గురవుతారు గాబట్టి ఏదైనా కొంచెం ఒక మైండ్ సెట్‌తో, ఇంగిత జ్ఞానంతో వీళ్ళు మనం చేస్తున్నది ఎట్లా వెళ్తుంది, జనాల్లో ఎటువంటి దాని పర్యవసానం ఎలా ఉంటుందనేది వీళ్ళు ఆలోచించుకొని చేస్తే ఇటువంటి విమర్శలైతే రావు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ వీళ్ళు విమర్శలు ఎవరైతే హిందూ సంఘాలు గానీ, హిందూ నాయకులు గానీ వీళ్ళు చేస్తున్నారో దానికి కొంతమంది వ్యతిరేకంగా గూడా ఇంతకుముందు 'బావగారు బాగున్నారు' సినిమాలో చిరంజీవి చేసినప్పుడు ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ చిన్న స్కిట్‌కి ఎందుకు గొడవ చేయాల్సొస్తుంది అనేది కొందరి వాదనగా ఉంది. అయితే ఇందాక నేనొక దీనిలో చూసిందేందంటే, ఒక ఇంటర్వ్యూలో ఈ మధ్య 2, 3 కూడా కొంచెం కాంట్రోవర్సీ‌గా మాట్లాడుతున్న ఒక లేడీ పెద్ద వయసామె సోషల్ యాక్టివిస్ట్ పేరుతో 3, 4 ఛానెల్‌లో కూర్చొని ఇట్లా కొన్ని మాటలు మాట్లాడటం. ఇంతకుముందు మన సంభాజీ గురించి కూడా సంభాజీ విషయంలో కూడా ఔరంగజేబు అట్ట చేయాలి, చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి అని ఆమె ఏదో మాట్లాడటం. ఈమె చరిత్ర మొత్తం చదివినట్టు అలానే అక్కడ ఆ సంఘటన జరిగిన ఆ టైంలో ఈమె అక్కడ ఉన్న 1690 టైంలో ఈమె అక్కడే దగ్గరుండి చూసినట్టు మాట్లాడటం. ఇటువంటివి కూడా మనం చూసాం. అలానే రీసెంట్‌గా ఇప్పుడు వాళ్ళకి పని పాట లేని వాళ్ళు దీన్ని విమర్శిస్తున్నారు. ఈ మధ్య చాలా మందికి పని పాట లేక ఇవి చేయటం ఇవన్నీ చేస్తున్నారని ఆమైతే మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఇటువంటి ఉదంతాలు లేదంటే ఎవరెవరో ఇద్దరు అక్రమ సంబంధాల గురించి, వీటి గురించి గూడా ఈ సోషల్ యాక్టివిస్టు కూర్చొని మాట్లాడటం మనం చూస్తున్నాము. మరి ఇది పని పాట లేని పనా? లేకపోతే ఆమెకి ఇదే పనా అనుకోవాలా? అంటే వాళ్ళేదో పిలిచి ఛానల్సోళ్ళు డబ్బులిస్తారు గాబట్టి, నాకిదే పని, ఇదే ఉద్యోగం గాబట్టి చేస్తున్నామనా? లేకపోతే ఊళ్ళో వాళ్ళ విషయాలు, వేరే ఎవడెవడో అక్రమ సంబంధాలు, ఇంకోటి వాటి గురించి విశ్లేషణలు మాట్లాడటం చేస్తున్నామంటే, మనకి పని పాట లేక పక్కనోళ్ళ విషయాలు మాట్లాడుతున్నామని ఆమెకా స్పృహ అయితే లేదేమో గానీ, కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఇప్పుడు ప్రతివోడికి మనోభావాలుంటాయి, అయి దెబ్బతింటుంటాయి. ఈ మధ్య కాలంలో ఇది మరీ ఎక్కువైపోయింది. అట్లానే
ఏ పని చేసినా ఇప్పుడు 'బావగారు బాగున్నారా' సినిమాలో దాదాపుగా అది 98 ఆ టైంలో వచ్చింది సినిమా. అంటే ఇప్పటికి ఆ సినిమా వచ్చి 27 సంవత్సరాలయింది. 27 సంవత్సరాల క్రితం ఈ సోషల్ మీడియా లేదు, ఇంత అవేర్‌నెస్ లేదు జనాలకి. ఈ రకంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు మతాల పట్ల దుమ్మెత్తి పోసుకోవటము, తిట్టుకోవటము ఇటువంటివి అప్పుడు లేవు. కాబట్టి అప్పుడు అది చెల్లింది. ఇప్పుడు రాను రాను ఆహ్, ఏదైతే సోషల్ మీడియా గాని, లేకపోతే ప్రజల అవేర్‌నెస్ గాని ఎప్పుడైతే పెరిగిందో ఇటువంటివన్నీ వస్తూ ఉన్నాయి అనేది ఒకటి మర్చిపోయినట్టున్నారు.